ఒకరోజు ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ ఒంటరిగా బాధగా కూర్చుంటాడు. అది గమనించిన వాళ్ళ సార్ వాడి దగ్గరికి వెళ్లి ఏమైంది నాన్న అని అడుగుతాడు. అలా అడగగా అబ్బాయి వాళ్ళ సార్కి ఇలా చెప్తాడు, సార్ నేను ఎంత కష్టపడినా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నాకు ఎందుకు మంచి మార్కులు రావట్లేదు. పైగా నా కష్టం చూసి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు సార్. అలా నవ్వుతుంటే నాకు అసలు కష్టపడబుద్దే అవ్వట్లేదు అని బాధగా దీనంగా చెప్తాడు. దానికి సార్ నవ్వుతూ ఆ అబ్బాయి చేతికి ఒక గ్లాసు నీళ్లు అందిస్తాడు. అందించి ఈ గ్లాసు నీళ్లు తీసుకుని స్కూల్ కారిడార్ అంతా తిరిగిరా, వచ్చిన తర్వాత నువ్వేం అబ్జర్వ్ చేసావో నాకు చెప్పు అంటాడు. ఆ అబ్బాయి అలాగే సార్ చెప్పినట్టే స్కూల్ కారిడార్ అంతా తిరిగి వస్తాడు. అప్పుడు సార్ ఏం అబ్జర్వ్ చేసావని అడగగా ఆ అబ్బాయి, సార్ నేను అలా నడుస్తుంటే కొందరు నన్ను చూసి నవ్వారు, కొందరు నన్ను పట్టించుకోలేదు, మరికొందరు వీడేం చేస్తున్నారని ఆశ్చర్యంగా చూశారు అని చెప్తారు. అప్పుడు సార్ సరే ఈ గ్లాస్ పక్కన పెట్టని మరొక గ్లాస్ తన చేతికి అందిస్తాడు. అందించి ఈసారి గ్లాస్ లో నీళ్లు ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకురావాలి అని ఒక షరతు పెడతాడు. ఆ అబ్బాయి సరే అని మళ్ళీ చేతిలో గ్లాస్ పట్టుకుని కారిడార్ చుట్టూ తిరిగేసి వస్తాడు. ఈసారి సార్ మళ్ళీ ఏం అబ్జర్వ్ చేశావని అడగగా ఆ అబ్బాయిలో చెప్తాడు, సార్ ఈసారి నేను ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఉండాలని గ్లాస్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు ఏముంది ఏమీ అబ్జర్వ్ చేయలేకపోయాను అని చెప్తాడు. సార్ నవ్వుతూ ఇప్పుడు నీకు అర్థమైందా అని అడుగుతాడు. లైఫ్ లో కూడా అంతే. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అమ్మో నేను ఇది చేస్తే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అబ్జర్వ్ చేస్తూ మన గోల్ ని మర్చిపోతాం. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే ఓవర్ ఫుటేజ్ వల్ల మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. జనాలు ఏమనుకుంటారు, వాళ్ళ గురించి నవ్వుతున్నారా వాళ్ళు మెచ్చుకుంటున్నారా అని చూడకుండా నీ గోల్ మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేస్తే నీ గోల్ పూర్తయిపోతుంది. ఈ గ్లాస్ లో నీళ్లలాగా మొదటిసారి గ్లాస్ లో సగం నీళ్లే తిరిగొచ్చాయి, రెండోసారి గ్లాస్ నిండా నీళ్లు తిరిగొచ్చాయి. ఎందుకంటే మొదటిసారి తను చుట్టూ ఉన్న జనాల మీద ఫోకస్ చేశాడు, రెండోసారి తనకి సార్ ఇచ్చిన గోల్ మీద ఫోకస్ చేశాడు. నీకు అర్థమైందా? కథ నీకు నచ్చిందా? జాగ్రత్త.